నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. దమ్మున్న దువ్వాడ, ధైర్యమున్న దివ్వెల, వీళ్ళిద్దరూ కలిస్తే రాజకీయాలు అట్టుంచితే సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఆ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ ఈరోజు మనతో పాటు ఉన్నారు, రాజ్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. దువ్వాడ గారు, దివ్వెల గారు, నమస్తే శ్రీకాంత్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ముందుగా మీ ఇంటర్వ్యూ మొదలు పెట్టే కంటే ముందు ఒక పాయింట్, మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పేసి మా ఇంట్లో మాట్లాడితే నాకు పెద్ద ఇష్యూ అయిపోయింది. మీరు ఏదో గిఫ్ట్లు పంచారంట, లక్కీ డ్రా గిఫ్ట్లే ఇచ్చారంట. మాకు కూడా శారీ కావాలి, మాకు కూడా గిఫ్ట్ కావాలి, ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర నుంచి శారీ తెప్పించుకురండి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు డిమాండ్ చేసి మరీ పంపించారు నన్ను. సరే, మీరు ఒప్పుకుంటారని అనుకుంటున్నా. తప్పకుండా సార్, తప్పకుండా మీరు విజిట్ చేయండి, స్టోర్ విజిట్ చేయండి, ఒకసారి రండి. తప్పకుండా మీరు అడిగేటట్టు చేస్తాం. ఎట్లా ఉన్నారు సార్? హౌ ఈజ్ హైదరాబాద్ బిజినెస్ లైఫ్? బిజినెస్ చాలా బాగుంది సార్. గత ఏడాది ఎలా చేద్దాం, ఏం చేద్దాం, టెక్స్టైల్స్ కూడా మాకు కొత్త. ఏ రకంగా ఇదివరకు నేను గ్రానైట్స్ 25 years నాది మైన్సే. అవును. సో మైన్స్ నుంచి టెక్స్టైల్స్లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇదంతా కొత్త ప్రపంచం. అయితే మాధురికి అందులో ఎక్స్పీరియన్స్ ఉంది, సెలక్షన్స్లో కానీ ఫ్యాబ్రిక్స్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండడం, అది యాడెడ్ స్ట్రెంగ్త్ అనమాట. ఇద్దరం కలిసి ఆలోచించి దిగటం ప్రారంభమయ్యాం. మరి వెంకటేశ్వర స్వామి తల్లిగారి పేరైనటువంటి ఒకళామాత, ఆ పేరు పెట్టుకున్నాం. కాంచీపురం ఒకళా సిల్క్స్ అని పెట్టుకున్నాం. గ్రాండ్ సక్సెస్. మరి మొన్న March 15th ఒక ఏడాది కాలం పూర్తయింది. మంచి బిజినెస్ చేసాం. మోర్ దాన్ 10,000 ఎవో కస్టమర్స్ వచ్చారు, మరి పర్చేజ్ చేశారు. మోర్ దాన్ 15 crores బిజినెస్ చేయగలిగాం. ఫర్దర్ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు వైజాగ్లో త్వరలో ఒక June ఎండింగ్ కల్లా ఒక స్టోర్ ఓపెన్ అవుద్ది. హైదరాబాద్లో కూడా మరికొన్ని బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు ఓన్లీ టెక్స్టైల్ వరకే పరిమితం అవుతున్నారా? దానికి మించి ఇంకా గోల్డ్, సిల్వర్? గోల్డ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్ ఇవి కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే రాజకీయాల నుంచి కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్లోకి వచ్చారు, కంప్లీట్ డిఫరెంట్ బిజినెస్లోకి వచ్చారు. సో ఇప్పుడు రాజకీయాల పరిస్థితి? రాజకీయం ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాలు విడిచిపెట్టామండి. అది మా జీవితం. రాజకీయాల్లో మేము భాగస్వామ్యం అది ఉండి తీరాల్సిందే. ఫస్ట్ పాలిటిక్సే. ఆ గ్రౌండ్ ఎప్పుడు విడిచిపెట్టాం. ఎందుకంటే 25 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన పేరు అది. రాజకీయాల ద్వారా మనం ఈ స్థాయికి రాగలిగాం. సో రాజకీయాలని ఏ రోజు విడిచిపెట్టాం, ప్రజల్ని ఏ రోజు విడిచిపెట్టాం. ప్రజలతో కంటిన్యూస్గా ఉంటూనే ఇది చేయాలి అన్నది ఒక ప్లాన్. ఎందుకు వైసీపీ మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? వైసీపీ నన్ను సస్పెండ్ చేయాల్సిన అవసరం పాయింట్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే పర్సనల్ ఇష్యూస్ నావి 2021 సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి, 22 నుంచి కూడా. 22, 23 పలుమార్లు మా కుటుంబ సమస్య అధిష్టానం వద్దకు వెళ్ళింది. అయినా 24లో నాకే టికెట్ ఇచ్చారు. 24లో నేను పోటీ చేశాను. 24లో ఒకవేళ కుటుంబ సమస్య ఉండుంటే అదే ప్రధాన అడ్డంకి అంటే నాకు టికెటే ఇచ్చి ఉండేవారు కాదు. నేను పోటీ చేశాను. అఫ్కోర్స్ మా జిల్లాలో అందరికన్నా వైసీపీ లీడర్స్లో ఎక్కువ ఓట్లు నాకే వచ్చాయి. 76,000 పైచిలకు ఓట్లు వచ్చాయి, ఓడిపోయినా సరే. అలాగే గెలిచిన వాళ్ళని ఎవరిని చూసుకున్నా సరే అందరూ కూడా 50,000, 45,000, 56,000, 52,000 ఇలా గెలిచారు ఎమ్మెల్యేలు అందరూ కూటమి వేవ్లో. ఒక అచ్చెన్నాయుడు మాత్రమే 32,000కి ఉండిపోయాడు. అంటే టైట్ ఫైట్ ఇవ్వగలిగాను ఇన్ని కాంట్రవర్సీస్లో కూడా. సో ఈ కాంట్రవర్సీ నా సస్పెన్షన్ కారణం కాదు. అది జరిగిన 8 నెలల తర్వాత, అంటే ఇంచుమించు గత ఏడాది ఏప్రిల్ ఆ టైంలో సస్పెండ్ చేశారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాది చాలా అవినాభావ సంబంధం. వైఎస్ఆర్ నుంచి ఒక యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసిన నేను రాజశేఖర రెడ్డి గారితో నడవటం అలవాటు చేసుకున్నాను. వారే నాకు జిల్లాకు పరిచయం చేసి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ఆ కుటుంబాన్ని నేను ఎప్పుడూ వదులుకోను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అత్యున్నత స్థాయికి తీసుకొచ్చి ఇంకా మరిన్ని బాధ్యతలు ఇచ్చి నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు. కాబట్టి మా గుండెల్లో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబం ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడు సస్పెండ్ చేయించారు. అదెవరంటే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ కలిపి కక్షగట్టి ఈ కారణాన్ని పెట్టి అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి శ్రీను వల్ల పరువు పోతుందని చెప్పి లేనిపోని ఇవి సృష్టించి మీరు అనేటి కారణం మీరిద్దరు రిలేషన్షిప్ కారణం అని అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కారణం పెట్టి సస్పెండ్ చేశారు. బట్ దానికి ఇంకొక ఎవిడెన్స్ చూపించారు. మీరు లోకేష్ని ప్రైజ్ చేస్తూ లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో వచ్చినటువంటి వీడియోనే ప్రధాన కారణం. సో దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఎప్పుడైనా థంబ్నెయిల్స్ని లేదా చిన్న షార్ట్స్ని చూస్తే అంతే అర్థం అవుద్ది.
మొత్తం టోటల్ ఇంటర్వ్యూ ఇప్పుడు మీరు నాకు టోటల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను చెప్పే విషయాలన్నీ మొత్తం చూస్తే అర్థం అవుద్ది. ఇందులో ఏదో ఒక చిన్న షార్ట్ తీసుకొని చూస్తే అర్థం కాదు. అందులో ఇలాగే ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ అడిగారు ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 29 వరకు ఈ ప్రభుత్వం ఉంటుంది, ఈ 29లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ లోకేషా అన్నారు. లోకేష్ అయితేనే కరెక్ట్ అన్నాం. పవన్ కళ్యాణ్ ఎలా అవుతారు? తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓట్ షేర్తో ఆయన ఎమ్మెల్యే గెలిచారు పవన్ కళ్యాణ్. అంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోయే హోదా ఆయనకి రాదు. మ్యాక్సిమం షేర్ 90%, 95% ఓట్ షేర్ టీడీపీదే. కాబట్టి లోకేష్కి అర్హత ఉంది అని అన్నాం. లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని దువ్వాడ శ్రీనివాస్ కోరుకుంటున్నాడు, మీరు కావాలని కోరుకోవాలి కదా సార్ అని ఈ దిక్కుమాలిని ఒక చిన్న షార్ట్ చూపించారన్నది నిజం. నేను విన్నాను. నేను విన్నాను. సార్ అలాంటి నమ్మడు. దువ్వాడ శ్రీనివాస్ మైండ్లో ఏముంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇప్పుడు మీరు మాట్లాడిన ముందు మాటలు కట్ చేసి మళ్ళీ వైరల్ చేసిన పెద్ద ఆశ్చర్యపోవాలి. ఇవి చూపించారు మళ్ళీ ఇప్పుడు ఇదొక్కటే కరెక్ట్ అన్నమాట చూపించి, ముందు వెనక నేను మాట్లాడిన మాటలు కూడా చూపించకపోతే నేనేం చేస్తాను? బట్ దువ్వాడ గారు, పబ్లిక్ ఎప్పుడైనా ఒక లైఫ్ను వాళ్ళు చూస్తూ ఉంటారు. సార్ మీరు ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ మీరు ఒక ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారా? ఎందుకంటే టెక్కలి ప్రజలు ఇప్పటికే 2 సార్లు మిమ్మల్ని ఓడించారు, 2 సార్లు మిమ్మల్ని వ్యతిరేకించారు. పార్టీ మిమ్మల్ని ఆదుకున్నా కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మీరున్నటువంటి ఈ కాంట్రవర్షియల్ లైఫ్లో మళ్ళీ టెక్కలి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారన్నటువంటి నమ్మకం ఉందా? ప్రజలు ఎప్పుడు వ్యతిరేకించలేదే నాకు. ఎంపీగా 3,000తో పోతే వ్యతిరేకించినట్టు ఎలా అవుతుంది? 40, 50,000, 70,000తో పోతే వ్యతిరేకించినట్టు వస్తుంది. దగ్గరతో నేను ఎప్పుడు మీరు 2014 కానీ 2019 కానీ 2024 కానీ ఏ ఎన్నికలు కూటమిలో మొన్న కొంచెం మెజారిటీ ఎక్కువ వెళ్ళింది అనుకోండి, అంతకుముందు ఏ ఎన్నిక చూసుకున్నా నా మార్జిన్ ఎప్పుడు కూడా 3,000, 4,000. నేను ఓడిపోయేది ఎప్పుడు 3-4,000 ఓట్ల తేడా మధ్యనే. ప్రజలు వ్యతిరేకత ఉంటే 3-4,000తో ఉండదండి, 25-30,000కి పోతుంది. అంటే ఈ లీస్ట్ మార్జిన్ కారణం పబ్లిక్ కారు, మా మేనేజ్మెంట్ లోపం ఉండొచ్చు, ఓట్ మేనేజ్మెంట్లో సరిగ్గా పనిచేయలేకపోయామేమో, లేకపోతే శత్రువు బాగా చేయగలిగినాడు, అతను డబ్బు బాగా పెట్టగలిగినాడు, మద్యం బాగా పెట్టగలిగినాడు, మేము పెట్టలేకపోయినాము, కొన్ని కారణాలు ఏమైనా ఉండొచ్చు. బ్యాలెన్సింగ్ ఓట్, న్యూట్రల్ ఓట్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోయి ఉండొచ్చు. ఇలాంటి కారణాలు ఉంటాయి తప్ప ఈ లీస్ట్ మార్జిన్స్ ఎప్పుడు మా రెస్పాన్సిబిలిటీ అవుద్ది, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు కాదు. తక్కువ ఓట్లతో ఓడిపోయిన ఎవరిదైనా సరే ఈ దేశంలో కారణం అభ్యర్థిదే అవుద్ది, ప్రజలు కారు. ఇది నా లోపం ఎక్కడో ఉంటుంది తప్ప పబ్లిక్ నాకు ఎప్పుడూ మద్దతు చేశారు. 3,000తో ఎంపీగా పోవటం రామ్మోహన్ నాయుడు పైన, అది కూడా నాది ఎందుకు పోయినాను, 7,800 ఓట్లు నా పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయకుండా పక్కన పడేసినారు. అవే కౌంట్ చేస్తే 4,168 ఓట్లు నావి. అంటే 1000 మెజార్టీతో నేను గెలవాలి 2019లో. అన్యాయం చేశారు, కోర్టులో కేసు కూడా వేశాను, ఈ రోజుగా కేసు నడుస్తుంది. అఫ్కోర్స్ ఎలక్షన్ అయిపోయినా జడ్జిమెంట్ రాలేదనుకోండి. సో ప్రజల అభిప్రాయం, ప్రజలే నాకు మద్దతు లేకపోతే 76,000 ఓట్లు అందరికన్నా ఎందుకు వైసీపీ అభ్యర్థులు అందరికన్నా శ్రీకాకుళంలో నాకే ఎక్కువ వచ్చాయి? ప్రజల మద్దతే లేకపోతే అచ్చెన్నాయుడు ఎందుకు అందరికన్నా తక్కువ ఓట్లతో గెలిచాడు? ఆయన కూడా 70-80,000 రాకపోతే, నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నాను, నా మెజారిటీ 70,000 అన్నాడు. మరి ఆ పూజకి పనికిరాని పువ్వు నా మీద ఎందుకు 32,000కే ఉండిపోయాడు? అంటే నేను స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వగలిగాను ఇన్ని కాంట్రవర్సీస్లో కూడా. ప్రజలు మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి మాకెక్కడ ఆక్షేపణ తెలియజేయాల. మా ఇంటి కష్టాలు, మా వ్యక్తిగత విషయాలు, మా టెక్కలి ప్రజలు, మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు. మొన్న అసెంబ్లీ లాబీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏం మాట్లాడారు? ఏం జరిగింది సంభాషణ అక్కడ? అన్న అడిగారు, సిను మళ్ళీ ఇంకా సినిమా హీరోలాగా ఉన్నావా, ఏమైనా మారిందా, నువ్వేం చేస్తున్నావో చెప్తే నేను నీకేదో చేయాలి కదా అని అన్నారు. సార్ నేనేదో చేయాలి, నువ్వేదో చేయాలి, ఇంకేంటి చెప్పు అని అన్నారు. అంటే బిజినెస్లో అన్నిటి గురించి కూడా బాగానే ఉన్నామన్నా, బిజినెస్లు అన్నీ ఉన్నాయి. మరి మా స్టోరీ అంటే నిర్ణయం తీసుకున్నదే కదా అన్న, ఇంకా అది కంటిన్యూ అవుతుందన్న. మరి బిజినెస్లు బాగా చేస్తున్నాం, జిల్లా గురించి కొంచెం మాట్లాడాలన్నా అని అన్నాను. మాట్లాడదాం అన్నారు. అంతే, ఈలోగా మెయిన్ గేట్ వచ్చేసింది. సో 2.0 వైసీపీలోకి ఎంట్రీ క్లియర్ అయినట్టే ఈ డిస్కషన్ తర్వాత, రైట్? అంటే ఇప్పుడు ఇక్కడ వైసీపీలోకి ఎంటర్ అవ్వకపోవటం అనేది మా జిల్లా సమస్య. ధర్మాన బ్రదర్స్కి నాకు ఉన్నటువంటి ఇష్యూ అది ఎలా డీల్ అవుతుందన్నది చూడాలి. అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన్ని వదులుకొని దువ్వాడిని పెట్టుకుంటారా, దువ్వాడిని వదులుకొని ధర్మాన్నే ఉంచుకుంటారా, లేదా దువ్వాడని ధర్మాన్ని ఇద్దరిని నడిపిస్తారా? చెరోలైన్ నువ్వు ఇలా వెళ్ళి నువ్వు ఇలా వెళ్ళని ఇద్దరు నడిపించుకుంటారా? అది అన్నది అధిష్టానం తలకి నిర్ణయం. నేను జగన్మోహన్ రెడ్డి గారు విధేయుడిని. నిర్ణయం ఏదైనా సరే, సస్పెన్షన్ ఎత్తకపోయినా ఎత్తినా ఎలా ఉన్నా నా జీవితకాలంలో నేను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికే విధేయతగా ఉంటాను
ఆయన అంటే నాకు అభిమానం. సస్పెన్షన్ తర్వాత ఏమైనా మాట్లాడడానికి ట్రై చేస్తారా, ప్రయత్నం చేస్తారా, కలవడానికి మీ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వడానికి? లేదు, చేయలే. టైమే చేస్తుంది. మనం అన్నిటికీ కంగారు పడకూడదు. కొన్ని సమస్యలు కాలానికి విడిచిపెట్టాలి. కాలమే నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయించినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం నిర్ణయిస్తే రాంగ్ అవుతుంది. కాలం నిర్ణయానికి విడిచిపెడితే చూద్దాం. జగనన్నకు కూడా ఒక టైం రావాలి కదా. నన్ను మళ్ళీ పికప్ చేసుకోవాలన్నా ఆయనకి ఆ టెక్నికల్గా టైం రావాలి. వస్తే లాగేస్తాడు ఆయన. జనరల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విమర్శ ఉంది ఆయన పైన. అంటే సస్పెండ్ చేస్తారు, బట్ ఇండైరెక్ట్గా వాళ్ళ మీద ప్రేమ కురిపిస్తారు. అనంతబాబు విషయంలో కూడా ఆయనకు అట్లనే జరిగింది. ఇప్పుడు దువ్వాడ గారి విషయంలో కూడా అట్లా ఉంది. ఆ ప్రేమ అవుతుంది. సో ఏదో టైంలో మళ్ళీ వైసీపీలోకి గ్రాండ్ ఎంట్రీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నది కూడా టాక్ నడుస్తుంది. జగన్ అన్న వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఎవడెవడేమనుకొని నాకు అనవసరం. దగ్గర నుంచి నేను చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. మంచి మనసు, ఎవరిని కూడా బాధ పెట్టలేడు ఆయన. ఎవరిని హింసించడం ఆయనకి రాదు, బాధ పెట్టడం రాదు. ఏంటో తొక్కేస్తానన్నది విషయం ఆయనకి తెలియదు. అవి ఏవి తెలియని మనిషి. ఆయనకి తెలిసిందల్లా ఒకటే, నమ్మటం, నమ్మితే ప్రేమించటం, ప్రేమించిన వ్యక్తి మోసం చేసినా సరే క్షమించేయటం. ఇలాంటి సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఎవరి మీద సస్పెండ్ చేసినంత మాత్రం ఈయన నా శత్రువు అని అనుకోడు. ఆయన సస్పెండ్ చేసినా నా మనిషి అనుకుంటాడు. ఆయనలో అది ఉంటుంది, కనిపిస్తుంది. అది మాధురి గారు, సో హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో బిజినెస్ నడుస్తుంది. సో వకులా సిల్క్స్ చాలా గ్రాండ్గా పోతుంది. ఇప్పుడే ఆయన అంటున్నారు 15 కోట్ల బిజినెస్ కూడా చేసాం, ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పేసి. అంటే ఏం ఫ్యూచర్ ప్లాన్ తోటి శ్రీకాకుళం నుంచి దువ్వాడ గారిని హైదరాబాద్ పట్టుకొచ్చారు? నేను తీసుకురాలేదు, హైదరాబాద్ అతనే చూసి ఆయన వెనకాల మీరు నడిపిస్తున్నారు. అలా ఏం లేదు. నేను వైజాగ్లో ముందు పడదా ఉన్నాను, అతనే హైదరాబాద్ చూస్ చేస్తారు. అతని వెనకే నేను వచ్చాను, నేను అతను తీసుకురాలేదు. సో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉందా తెలంగాణ నుంచి? ఏమో తెలీదు, చూద్దాం. సో ఏదో థాట్ ఉంది. మాధురి గారు ఇక్కడ నుంచి బీజేపీకి ట్రై చేస్తున్నారు. రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు కూడా రాబోతున్నాయి. సో తెలంగాణ నుంచి బీజేపీ అభ్యర్థిగా దివ్యల మాధురి దిగుతున్నారు అన్నది ఒక. నాకు బీజేపీ అంటే ఇష్టం. నరేంద్ర మోడీ గారు అంటే నా హీజ్ మై ఫేవరెట్ పొలిటీషియన్. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే మీ ప్లాన్స్ ఏముంటాయి? మీ మాటల్లో ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. బీజేపీ అంటే ఇష్టం ఇప్పటి నుంచి చెప్పేసి సర్ప్రైజ్ ఏముంటుంది, అప్పుడు చూస్తే బాగుంటుంది. బట్ ఇప్పటి నుంచి ప్లానింగ్ ఉండాలి కదా. మీరు ఉన్నది ఒక పొలిటీషియన్ తో ఉన్నారు. పొలిటికల్ వ్యూస్ మాకు ఉండాలి, మీకు చెప్పక్కర్లేదు. ఆఫ్ కోర్స్, అంటే ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. ప్రజలకు చెప్తాను, మీరు చేస్తున్నారు. ప్రజలకు నేను చెప్తాను. ట్రస్ట్ పెడతారా, లేదంటే మేము ఏ నిర్ణయం తీసుకున్నా దాన ధర్మాలు అనేవి మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఇప్పుడేంటి, చాలా ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాము. దాంట్లో ఆంధ్ర తెలంగాణల రాజకీయాల పదవుల అధికారాల కాదు. మాకు రాజకీయం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా దాన ధర్మాలు అనేవి ఖచ్చితంగా మేము చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము సంపాదిస్తున్నదే ప్రజాసేవ కోసం. సో అవన్నీ కామన్గా జరిగేవి. దాన్ని స్పెషల్గా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పొలిటికల్ అవి ఇవి అంటే ఇంకా టైం ఉంది, చాలా చూద్దాం ఎలా ఉంటుందో. టైం ఉందంటున్నారు, బట్ టైం కనిపించట్లేదు. మహా అయితే ఇంకో 2-3 సంవత్సరాలు ఉంది మళ్ళీ ఎలక్షన్స్కి. ఈ కాయిన్ అలా తిరగాలంటే 1 సెకండ్ చాలు. కొన్ని నిర్ణయాలకి రాజకీయాల్లో ఒక రోజు చాలదు. కొన్ని నిర్ణయాలకి సంవత్సరం కూడా చాలా ఎక్కువ, కొన్ని నిర్ణయాలకి సంవత్సరం కూడా చాలా తక్కువ. సో ఏ నిర్ణయం ఎప్పుడు రావాలి అంటే ఆ టైం బట్టి చేద్దాం, చూద్దాం. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? తెలంగాణ వచ్చారు కదా, వైజాగ్లో. తెలంగాణ అంటే మాత్రం తెలంగాణ ప్రజలు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళు ప్రేమిస్తే అసలు వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూస్తారు. ఎగ్జాంపుల్ నేనే. అసలు నేను అలా చేతులతో వచ్చాను, అలా ఆంధ్ర నుంచి అన్నీ కోల్పోయి రాజకీయంగా అన్నీ మొత్తం కొలాప్స్ అయిపోయి జీరోకి వెళ్ళిపోయి మళ్ళీ తెలంగాణకు వచ్చి ఫ్రెష్గా స్టార్ట్ చేశాము. అంతా ఆదరించారు, చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా నన్ను ఆదరించారు. బిజినెస్లో కూడా అలాగే నన్ను ఆదరించారు. చాలా సక్సెస్ఫుల్గా నన్ను బిజినెస్లో రన్ చేసేటట్టు చూశారు. సో తెలంగాణ ప్రజలకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం, ఇద్దరం కూడా. దట్స్ ట్రూ. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినా, శత్రువు వచ్చినా కానీ తెలంగాణ ప్రజలు కడుపులో పెట్టుకుని చూసుకునే తత్వం ఉంటుంది. ఐ బిలాంగ్స్ టు తెలంగాణ, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. బట్ ఆ ప్రేమాభిమానులు తెలంగాణలో ఉంటాయని గర్వం. చాలా ఎక్కువ. తెలంగాణ వచ్చి హైదరాబాద్ చెడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఒకరు చెప్పండి. ఏపీలో వచ్చి చాలామంది ఉన్నారు. ఈవెన్ మా శ్రీకాకుళం ప్రాంతాల నుంచి అయితే కూలి పనుల కోసం వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సంతృప్తిగా ఉన్నారు. మినీ ఇండియా సంతృప్తిగా ఉన్నారు, సెటిల్ అయ్యారు, కొంతమంది ఇళ్ళు కట్టుకున్నారు, స్థిరవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఒక మంచి ఇదనమాట, రిసార్ట్ ఫర్ ఆల్ ఇష్యూస్కి, ఆల్ ట్రబుల్స్కి. అక్కడ ట్రబుల్ షూట్ చేయగలిగే ప్లేస్ హైదరాబాద్ ఎవరికైనా. బట్ దువ్వాడ గారు ఎప్పుడైనా అనిపించిందా, ఒక లయన్ లాగా పాలిటిక్స్లో ఉండేటువంటి మీరు, టెక్కలి సామ్రాజ్యంగా ప్రజల్లో ఉండేటువంటి మీరు సోషల్ మీడియాలో హైప్ అయ్యారు, సోషల్ మీడియా స్టార్ అయిపోయారు,
సో ఎప్పుడన్నా అనిపించిందా అసలు ఆ లైఫ్ స్టైల్ అది కదా ఇటు ఎందుకు వచ్చాను అన్నటువంటిది ఏమన్నా? సోషల్ మీడియాలో బాగా హైప్ పొందింది అక్రమ సంపాదన వల్ల, లేకపోతే హత్య రాజకీయాల వల్ల, లేకపోతే అవినీతి చేయటం వల్ల, జైలుకి వెళ్ళటం వల్ల, దోపిడీలు చేయటం వల్ల, ఎవరిని హింసించడం వల్ల కాదు. రాజకీయంగానే హైలైట్ అయ్యాం. రాజకీయంగా అందరికున్న ఇష్యూసే మేము బయట చెప్పాం, ఇతరులు చెప్పలేదు. అందరు చొక్కాలు వేసుకుంటారు, మచ్చలు దాచుకుంటారు. మేము చొక్కా విప్పాం, మచ్చ చూపించాం. మేము మాధురి ఎవరో నాకు తెలియదు, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అని అందరిలాగే చెప్పేస్తే మా జీవితాలు కూడా వెళ్ళిపోయి ఉండేమో. కానీ నాకు అలా ఇష్టం లేదు. మాధురి ఎవరో నేను చెప్పాలి, శ్రీనివాస్ ఎవరో తను చెప్పాలి. మా కుటుంబంలో వచ్చిన సంక్షోభం నుంచి బయటపడి, ఆ సంక్షోభంలో బయటపడినాక ఎలా నిలదొక్కుకోవాలి, మళ్ళీ ఎలా కాపాడుకోవాలి, వ్యవస్థలను ఎలా నడిపించుకోవాలి, మా బండి ఎలా నడిపించుకోవాలి అనే దానిలో మేము నిర్ణయం తీసుకొని అగాధంలో పడిపోయిన మేము 100% మమ్మల్ని పలకరించడానికి కూడా ఇష్టపడినటువంటి స్థితి నుంచి, భయపడే స్థితి నుంచి మళ్ళీ మాకు మేమే పడిపోయిన దగ్గర నుంచి లేచి నిలబడి అలా చుట్టూ ఒకసారి ప్రపంచాన్ని చూసి హైదరాబాద్ నుంచి మళ్ళీ కిందకి, అంటే కింద నుంచి పైకి వచ్చాం, పైనుంచి మళ్ళీ కిందకి అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలియజేసాం. ప్రజలంటే దేవుళ్ళతో సమానం. ప్రజలకి మనం ఒకవేళ తప్పు చేస్తే అది ప్రజలకు తెలియజేస్తే ఖచ్చితంగా ప్రజలు క్షమిస్తారు, అగ్రభాగాన్ని మనం కూర్చోబెడతారని నేను నమ్ముతాను. నా విషయంలో అదే జరిగింది. నేను ప్రజలకు అందరిలాగా నేను రహస్యాలు దాచుకోవాలా. ఈ భూమి మీద ఎవరు శ్రీరామచంద్రుడో ఒకరు ఉన్నారో చెప్పండి? అందరికీ ఉన్నాయి. చేసేవన్నీ చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలే. బయటికి మాత్రం నేను నిజాయితీ పరుడిని అని చెప్తాడు ప్రతి ఒక్కడు కూడా. నేను అలా ఉండదలుచుకోవాలా. నేను వాస్తవాలే చెప్తానని నిర్ణయించుకున్నాను, చెప్పాను. ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఈరోజు మేము 60, 70, 80% పాజిటివిటీలోకి వచ్చేసినాం. సొసైటీ పరంగా మిమ్మల్ని చూసే కళ్ళ పరంగా మీరు పాజిటివ్కి వచ్చినామని మీరు అనుకుంటున్నారు. ఇందాక మీరు అన్నారు కుటుంబాలు రెండు వైపుల నుంచి సంక్షోభంలో ఉన్నాయి. రెండు వైపుల నుంచి ఒక తాళిబంధం కంటే పేగుబంధం చాలా గొప్పదని నేను నమ్ముతాను. సో అది రెండు వైపుల నుంచి ఆ సఫర్ అనేది ఉంటుంది. సో మీరు ఈ సంక్షోభం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మీరు ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు బయటికి సోషల్ మీడియాలో స్టార్ అయి ఉండొచ్చు, లేదంటే పాలిటిక్స్లో స్టార్ అయి ఉండొచ్చు. మీరు ఇప్పుడు 15-20 కోట్లు సంపాదించి ఉండొచ్చు, రేపొద్దున మైండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద బిజినెస్ కావచ్చు. బట్ ఆ బంధం, ఆ పేగు కదులుతూ ఉంటుంది కదా దువ్వాడ గారు. ఆ పెయిన్ ఏమన్నా అనుభవిస్తుంటారా అవుట్ ఆఫ్ ది బాక్స్? ఎవరు? మా పిల్లలకు సంబంధించి. పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు కదా, ఏ ఇబ్బందులు లేవు. అవన్నీ అవన్నీ మేము చూసుకుంటున్నాం. అవి ఎక్కడా నష్టం జరగదు. అవన్నీ ఇప్పుడు అందరు చెప్తున్నాను కదా, మా వల్ల మా కుటుంబాలకే నష్టం ఉండకూడదు. ఆ ఏర్పాట్లన్నీ చేసాం. ఎక్కడో అవన్నీ చెక్ పెట్టేసి రాలా. ఆ ఏర్పాట్లన్నీ చక్కగా నెరవేర్చి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుని మేము నిర్ణయం తీసుకున్నాం. అంతేగాని ఇప్పుడు కథల్లో చూస్తున్నాం కదా, భార్యని భర్త చంపేయడం, భర్తను భార్య చంపేయడం, ఇష్టం లేకపోతే ఒకళ్ళనొకళ్ళని చంపుకోవటం, ఎన్ని రోజుకి నిమిషానికి ఒకటి చూస్తున్నాం మనం ఈ మీడియాలో. అది కాదు సొల్యూషన్. చంపుకోవటం సొల్యూషన్ కాదు, లేదా ఆత్మహత్య చేసుకోవటం సొల్యూషన్ కాదు. మీకు ఒక సమస్య వచ్చేటప్పుడు నిలబడటం సొల్యూషన్. అది మేము రుజువు చేసి చూపించాం ఈరోజు. చచ్చిపోవద్దు. మొన్న ఒక తల్లి పిల్లల్ని తీసుకెళ్ళి ట్రాక్ని ఇంజన్ని గుద్దేశారు. నువ్వెవరు చంపేయటానికమ్మా? నువ్వు చచ్చిపోవడానికి నువ్వెవరు అసలు? మొన్న ఒక ఆవిడ కాంక్రీట్లో వేసేసింది భర్తని. ఇంకొక ఆవిడ బిర్యానీలో విషం కలిపి చంపారు. ఇంకొకడేమో భార్య చనిపోతుంటే వీడియో తీస్తున్నాడు. ఏంటి దుర్మార్గాలు? ఇదా సొల్యూషను? దొరికిపోతే ఇదే అంటే ఇలా దీన్ని కంక్లూడ్ చేయమంటారా? ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఒక రామాయణం, మహాభారతం, భాగవతం వీటన్నిటి పట్ల చదువుకొని కొంత అవగాహన పెంచుకున్న వ్యక్తిగా నేను ఎలాంటి కంక్లూషన్ ఇవ్వదలుచుకోవాలి. ఏ కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలని చక్కగా చూసుకోవాలి, మనం చక్కగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. మళ్ళీ మనం అనుకున్న రాజకీయాలు చేయాలి, కింద పడిన దగ్గరే పైకి లేవాలి, మన చేతులతో ఒక 1000 మందికైనా జీతాలు ఇవ్వాలి, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోవాలి. బట్ అంటే మీ వర్షన్లో దీనిలో తప్పేమో చెప్పండి. నేను చెప్పిన దానిలో మీ వర్షన్లో తప్పేం లేదు. బట్ ఇదే ప్రశ్న నేను మాధురి గారిని అడిగితే ఆన్సర్ కొంత డిఫరెంట్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఉదయం బయటికి వెళ్ళినటువంటి తండ్రి ఇంటికి వస్తాడు, పిల్లలతో ఉంటారు, పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను. బట్ మాధురి గారు 3 పిల్లలు ఉన్నారు. పిల్లలకు తల్లి అవసరం. తన విషయంలో వాళ్ళ అమ్మ చూసుకుంటుంది, తల్లి ఈజ్ టేక్ కేరింగ్. బట్ మీ విషయంలో ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? పిల్లల్ని నా పిల్లలు మీరు పెంచుతున్నారా ఏంటి? మీరు పెంచుతున్నారా? నేను పెంచాల్సిన మరి ఎవరు పెంచుతున్నారా మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలియదు కదా. క్వశ్చన్ అడిగే రైట్ మీకు ఏముంది? మీకు రైట్ లేదు అసలు ఈ క్వశ్చన్ అడగడానికి. నా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలుసు, నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలో నాకు తెలుసు, నా పిల్లలు నాతోనే ఉన్నారు,
నేనే చూసుకుంటాను సో నా ఇప్పుడు మీతో పిల్లల్ని. ఉన్నారా? మీరెవరు నేను ఒక ఇంటర్వ్యూలో ఏం చేస్తానంటే, మీకు ఎప్పుడైనా వచ్చి మా పిల్లలు చెప్పారా? మీ పిల్లలు నా మాకు పిల్లలు మీకు చెప్పలేదు, వాళ్ళ చెప్పారా? పిల్లలు ఎవరైనా చెప్పలేదు, చెప్పారా? వాళ్ళ పిల్లలు అయితే మరి చెప్పలేదు. ఎందుకండి క్వశ్చన్స్ రైట్ చేస్తారు No, అనవసరంగా what మీ I'm టీఆర్పీ కోసం? No. పిల్లల క్వశ్చన్ రైట్ TRP చేయకండి. కోసం మీరు రైట్ చేయకండి. మీకు TRP పిల్లలు వచ్చి కోసం నేను చెప్పారా చేయట్లేదు. ఎప్పుడైనా? వీళ్ళ పిల్లలు గాని మా పిల్లలు గాని మా అమ్మ మీరే చూసుకోవట్లేదు. అన్నారు, మీరే అన్నారు ఎప్పుడు పిల్లల్ని మా అమ్మగారు చూసుకుంటున్నారు, ఊళ్ళో చూసుకుంటున్నారు చూసుకున్నానండి. అన్నటువంటి ఎడ్యుకేషన్ వీడియో. కోసం పెట్టాను. టెక్కల స్కూల్స్ చదువు- బాగాలేవు, చదువు ఎక్కడ చదువు కోసం. ఉంటుంది? ఇప్పుడా ఈ ఇష్యూ అవ్వకముందు చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర చదువుకుంటున్నారు. నేను బిజినెస్ చేసుకుంటూ నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. తప్పే ఉంది? పిల్లల్ని గాలికి వదిలేయట్లేదు కదా, మీరెవరు పంచట్లేదు కదా, సోకాల్ సొసైటీ ఎవరు కామెంట్ చేస్తున్నారు పంచట్లేదు కదా. విమర్శించేవాడు ఎవడు కూడా మాకు ఎండలో ఉన్నావు నీళ్ళలోకి రాని ఎవడు అండదు. విమర్శించేవాడు ఎవడు కూడా గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వడు. విమర్శించేవాడు ఎవడు మాకు రూపాయి ఇవ్వడు. మాకు మేమే చూసుకుంటున్నాం. కాబట్టి పిల్లలు మాకన్నా అగ్రస్థానంలో ఉంటారు, గుర్తుంచుకోండి. అది మా బాధ్యత. మా పిల్లల్ని అగ్రస్థానంలో పెట్టుకునే బాధ్యత మాది. అది మేము విడిచిపెట్టేసే రోడ్ల మీద తిరిగే ఇంగిత జ్ఞానం లేని వాళ్ళం కాము. అది మాకు ఫస్ట్ మా టార్గెట్, ఫస్ట్ మా సక్సెస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే పిల్లలు, తర్వాత సమాజం, ప్రజలు, తర్వాత మా వ్యాపారం. వేలాది మంది ప్రజలకు సేవ చేస్తున్నామే, మా పిల్లల్ని చూసుకోవడం మాకు రాదా? ఒక చిన్న ఆపరేషన్ అంటే చిన్న ఆపరేషన్ హాస్పిటల్లో జాయిన్ చేసాము, గుండె జబ్బు వస్తుంది అంటే వెంటనే 50,000 లక్ష ఇచ్చేదాన్ని. మీ పిల్లలు స్కూల్స్ కోసం మీరు హాస్టల్లో పెట్టరా? పెడతారు. మరి అలాగే పెట్టాం మేము కూడా. సో మీరు ఇంట్లో పెట్టారు. హాస్టల్ కంటే మా అమ్మ ఇల్లు బెటర్, అంటే ఇంట్లో పెట్టాను. నేను ఎందుకంటున్నా అంటే, మీరున్నటువంటి ప్రతి ఒక్కరు పిల్లలతోనే 24 గంటలు గడుపుతున్నారా? చదువుల కోసం హాస్టల్స్ పెడుతున్నారా? మీరు అన్న సంక్షోభం అన్నటువంటి కుటుంబ సంక్షోభాలు అన్నటువంటి లైఫ్ లో ఈ ప్రశ్నలు రావడం కామన్ కదా. కుటుంబ సంక్షోభం పిల్లలతో రాలేదు, భార్యాభర్తల మధ్య వచ్చింది. భార్యాభర్తల మీద వచ్చిన సంక్షోభానికి పిల్లలకి సంబంధం ఏంటి? పిల్లలకి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? చూస్తే తెలుస్తుంది. అవన్నీ మేము ఎందుకు చెప్పుకోవాలా? మేము అలా చెప్పుకోకూడదు, కడుపు చెప్పుకోకూడదు. మా పిల్లలు మా రహస్యం. పిల్లలు మేము ఎలా పెంచుకోవాలో మాకు తెలుసు. ఆ రహస్యాలు బయట పెట్టకూడదు కాబట్టి మేము పెట్టట్లేదు. కాబట్టి పిల్లలు అనేది మా సొంతం, మేము చూసుకుంటాం. మా గొడవ ఏంటంటే, నా భార్యతో నాకు గొడవ అయింది, ఆమె భర్తతో ఆమె గొడవ అయింది. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. భర్తను చంపేయడమో భార్యను చంపేయడమో చేయట్లా. ఇప్పుడు జరుగుతుంది సమాజంలో అదే. కంక్లూజన్ మీకు బాగా అర్థం కావాలంటే, అవగాహన లేని భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంపుకోకపోతే మేము అలా చేయలేదు, నిలబడి చూపించాం. వీఆర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద సొసైటీ. బట్ మాధురి గారు ఎందుకు ఆల్వేస్ తిరుపతికి వెళ్తే మీరు కాంట్రవర్సీ అవుతున్నారు? నేను కాంట్రవర్సీ అవ్వట్లేదు. మీరు చేస్తున్నారు. కొంతమంది మీరు ఇలా క్వశ్చన్స్ అంటే కాంట్రవర్సీ చేసుకుంటున్నారు అంతే. మేమేం కాంట్రవర్సీ అవ్వట్లేదు. కాంట్రవర్సీ కోసం తిరుపతి ఎవరు బుద్ధున్నోడు ఎవడు కూడా, ఇంక జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా కాంట్రవర్సీ కోసం స్వామివారి దర్శనం ఎవరు కూడా చూస్ చేసుకున్నారు, ఎవరు రీల్ చేశారు మీరు చూసారా? బర్త్డే పార్టీలు చేసుకుంటే కాంట్రవర్సీలు అవుతున్నాయి. పార్టీలు చేసుకోవడం మీరు చూసారా? బర్త్డే పార్టీ కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేస్తే పార్టీయా? కేక్ కట్ చేస్తే పార్టీయా? జస్ట్ కేక్ కట్ చేసుకుంటే పార్టీ కాదు, అది మరి కాదు. సెలబ్రేషన్. జస్ట్ కేక్ కట్ చేసుకున్నాం, దాన్ని కాంట్రవర్సీ చేశారు అంతే. స్వామి కోసం అంతసేపు మనం మాట్లాడుకునే అర్హత కూడా మనకు లేదు. స్వామి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏదైనా ఉంటే స్వామి చూసుకుంటాడు. కాంట్రవర్సీ చేసిన వాళ్ళని స్వామి చూసుకుంటాడు, కాంట్రవర్సీ చేస్తున్న వాళ్ళని స్వామి చూసుకుంటాడు. పైన స్వామి అనేవాడు అల్టిమేట్ ఒక సూపర్ఫిషియల్ పవర్ అనేది పైన ఉంటుంది కదా. ఎవడు తప్పు చేస్తే ఆడు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. కర్మ అనుభవించక ఎవడైనా తప్పదు. నేను తప్పు చేస్తే కర్మ నేనే అనుభవిస్తాను. నా మీద ఎవడైనా బుర్రజాలని చూస్తే కర్మ వాడే అనుభవిస్తాడు. కర్మ సిద్ధాంతం అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఈ జన్మలో చేసిన పాపాలు, ఈ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలోనే ఫలితం వచ్చేస్తుంది ఖచ్చితంగా, అది ఎవరికైనా సరే. మేము వెంకటేశ్వర స్వామి భక్తులు అండి. ఫస్ట్ స్వామివారి భక్తులు. మా స్టోర్ పేరు ఒకళ. మా స్టోర్లో ఉండేది వెంకటేశ్వర స్వామి విగ్రహం. నిత్యం పూజ చేసుకుంటాం, నిత్యం ఆరాధించుకుంటాం. ప్రతి నిమిషం మా మనసులో ఉండేది. అక్కడికి వెళ్ళా మేము వీడియోలు తీస్తామా? ఏం లేవే, గార్డెన్స్ లేవా, లేకపోతే పెద్ద పెద్ద స్టూడియోస్ లేవా? మాకు ఎక్కడ తీసుకోవాలో తెలియదా? అక్కడ తీసుకునే మూర్ఖులమా? మొదటి కుప్పు చెల్లించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని వందల సార్లు స్వామివారిని దర్శించాం. అక్కడికి వెళ్ళడానికి అడుగు ప్రయత్నించిన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా చాలా నిష్ఠతో ఉంటాం, చాలా జాగ్రత్తతో ఉంటాం. స్వామివారిని ఆ పేరు పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళం. స్వామివారి పేరు పెట్టి అది ఎవడో కావాల్సినోడు అలా ట్రోల్ చేస్తాడు. ట్రోల్ చేయాల్సినవి చేయరు. అక్కడ జరుగుతున్న అనాచారాలు మేము చేయరు. సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, లడ్డూలో కొవ్వు కలిపారన్నది నువ్వు నిపుణుడివా అని అడిగింది. మరి చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, లడ్డూలో ఫ్యాట్ కలిపారని. ఆయన ఏమైనా నిపుణులా? మరి సుప్రీంకోర్టు ఎవరికి ప్రశ్న ఇచ్చినట్టు ఈ మాట పిటిషన్ ద్వారా? లడ్డూల మీద మాట్లాడే వాళ్ళ మీద ప్రశ్నించరు, అడగరు. కాంట్రవర్సీ చేసింది ఎవరు? కాంట్రవర్సీ చేసిన వాళ్ళని కాంట్రవర్సీ చేయరు, సబ్జెక్ట్ బయటకు తీరువారు. కాంట్రవర్సీ చేయకుండా ప్రశాంతంగా వెళ్ళేదాన్ని కాంట్రవర్సీ చేస్తారు. ఇప్పుడు లడ్డూ మీద అది అందులో ఫ్యాట్స్ కలపలేదు,
ఫ్యాట్స్ లేవు, ఎటువంటి జంతువులకు సంబంధించిన ఫ్యాట్ లేదు, అలా అని అది నెయ్యి కూడా కాదు అని సిబిఐ చెప్పింది. దాని మీద నేను అడుగుతున్నాను ఇప్పుడు ఎమ్మెల్సీగా, నెయ్యి కాదు అని తెలిసి 2019 మార్చి నెలలో టెండర్స్ కన్ఫర్మ్ చేశారు. 2019 మార్చి ఎవరున్నారు అప్పుడు రూలింగ్? ఈ 319 రూపాయలకు కన్ఫర్మ్ చేశారు కదా, అదే కదా కొనసాగించారు 2024 వరకు. ఈ రోజుకి కూడా నెయ్యిని మీరు ఎక్కడ కొంటున్నారు? 400-500 రూపాయలకి నెయ్యి దొరుకుద్దా? కనీస ధర శ్రీకృష్ణ పరమాత్ముడికి యశోదదేవి పెట్టినటువంటి నెయ్యి ఖరీదు అంటే పాలు మరిగించి దాన్ని పెరుగు చేసిన తర్వాత పెరుగునిచ్చి మజ్జిగ చేసి చిలికితే వెన్న వస్తే వెన్న నుంచి నెయ్యి వస్తే అది కరిగించి తీసిన తర్వాత నెయ్యిని అమ్మితే 3,000 రూపాయలు అవుతుంది. అలాగే విశాఖ డైరీ వాళ్ళు పాలను సేకరించి మెకానికల్గా పాల నుంచి వెన్నని డివైడ్ చేసి దాని నుంచి నెయ్యి తీస్తే కనీసం 1,500 రూపాయలు అవుతుంది. మీకు ఎవడిస్తున్నాడండి దేశంలో 300-400కి? నేను టీటీడీని ప్రశ్నిస్తున్నా. టీటీడీ చేసిన ఈ అఘాత్యాల మీద ఎవరు మాట్లాడరు. దిస్ ఈజ్ కాంట్రవర్షియల్ పాయింట్. ఇది మాట్లాడాలంటున్నా నేను. అంతేగాని దువ్వాడ శ్రీనివాసులు అందరిలాగే మేము ఫోటోలు తీసుకున్నాం, రీల్స్ చేయడానికి మేము మూర్ఖులం కాదు, స్వామివారి భక్తులు. దాని మీద కంటెస్ట్ చేస్తున్నాం, మేము చేయలేదనే కోర్టులో. ఒకవేళ చేస్తుంటే ఒప్పుకుని ఉండేవాళ్ళం కదా, స్వామివారి దగ్గర అబద్ధం మీ పొలిటికల్ విమర్శలు తగ్గినట్టు కనిపిస్తున్నాయి మధ్యలో. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేనను చీల్చి చెండారిన మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడాను కదా, ఎప్పుడు నేను సార్ నేను ఎవరికి భయపడేది లేదు. జైళ్ళకి కేసులకి భయపడి 62 రోజులు జైల్లో ఉండొచ్చాను, 18 కేసులు అనుభవించాను, 7 మర్డర్ కేసులు పెట్టారు నా పైన, బాంబు కేసు కూడా పెట్టారు. అంతేకాకుండా థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రభుత్వాలు నాయకులందరూ ఒకవైపు, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్లో నేను ఎక్కడనే ఒకవైపు పబ్లిక్ వైపు ఉండి ఆ ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం. సెంట్రల్ గవర్నమెంట్ జైరామ్ రమేషే రెస్పాండ్ అయ్యి రద్దు చేసేటట్టు చేశాం. ఆ మత్స్యకారులకి రైతులకి భూములు కాపాడగలిగాం. ఇవన్నీ నేను ఇండిపెండెంట్గా చేశాను, ఇండివిజువల్గా చేశాను, నేను పార్టీ సైడు చేయలే. అలా చేసిన నాకు వీళ్ళని విమర్శిస్తే వచ్చే కేసులు, జైళ్ళు, 60 రోజులు జైల్లో ఉన్న అనుభవం ఉంది, మరో 100 రోజులు ఉండడానికి సిద్ధమే. నేను ఎవరికి ఏ విషయంలో భయపడేది లేదు, బెదిరేది లేదు. మాధురి గారు, బిగ్ బాస్ బిఫోర్, బిగ్ బాస్ ఆఫ్టర్ కొన్ని చేంజెస్ మీలో పబ్లిక్లో కనిపిస్తున్నాయి. అంటే ఈ అగ్రెసివ్నెస్ అనేది మీలో అందరూ చూస్తున్నారు, బట్ అంతకు మించిన ప్రేమ కోణం కూడా ఒకటి కనిపించింది. ఎందుకంటే మీరు ఒక మనిషి నచ్చితే ఓన్ చేసేసుకుంటారు. మీరు తనుజ విషయంలో చూస్తే ఒక మదర్ లాగా కేర్ చేయడం కానీ, ఈవెన్ మీరు పుట్టినరోజు కేక్ కట్ చేయించడం, ఎందుకు అంత ఓన్ చేసుకుంటారు? అంటే మీకు నచ్చాలంటే ఒక మనిషి ఎట్లా ఉండాలి? నాదంతా న్యూటన్స్ థర్డ్ లా అండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. మీ యాక్షన్ బట్టే నా రియాక్షన్ ఉంటుంది. మీరు చక్కగా ఉంటే నేను 100 రెట్లు మీతో చక్కగా ఉంటాను. మీరు ఎంత యాటిట్యూడ్ చూపించాలంటే మీకు 100% యాటిట్యూడ్ చూపిస్తాను. అది నా పాలసీ చిన్నప్పటి నుంచి అంతే. మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, మీరు చెడుగా ఉంటే నేను అంతకు మించి ఉంటాను. అంతే, సింపుల్ థింగ్. నా కోపం ఇంత కాసేపే ఉంటుంది, నా ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ప్రేమిస్తే నా గుండె లోపల పెట్టుకొని ఎంతవరకైనా వెళ్తా వాళ్ళ కోసం. అండ్ దానికి ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారే. అంతే, ఇంక అంతకుమించి ఏముంటుంది ఎగ్జాంపుల్? అగ్రెసివ్నెస్కి ప్రేమకి ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది. అంటే ఎట్లా మీ కనెక్ట్ ఎట్లా జరిగింది? ఎక్కడ ఆయనలో అంత ప్రేమ మీకు ఎప్పుడు కనిపించింది? ఎక్కడ కనిపించింది? ఎట్లా గ్రాస్? ఆయన ప్రేమ కదా, ఆయన ఒక మహానుభావుడు. ఆయన పక్కన నేను ఉండడం అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటాను. సో ప్రేమ మా ఇద్దరి మధ్యలో ఏమి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మేము చిన్నపిల్లలం కాదు. నాకు 50+, నేను 30+, మేము చిన్నపిల్లలం కాదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ప్రేమించుకోవడం ఇవన్నీ కాదు. పరిస్థితుల ప్రభావంతో జరిగిన ప్రేమ కాబట్టి ఆ తర్వాత మా మధ్యలో ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇలా కలిసి ఉండాల్సి వచ్చింది. ఇంకా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాం, అంతే. సో నెక్స్ట్, ఇందాక నేను మళ్ళీ అడిగిన ప్రశ్నే, పొలిటికల్ వైపు మిస్సెస్ దువ్వాడగా రాణించబోతున్నారు. ఆల్రెడీ మేము ఉన్నాను కదా, పొలిటికల్లోనే ఉన్నాను. మా ఆయన ఉంటే నేను ఉన్నట్టే కదా. పార్టీలో చేరబోతున్నారు. పార్టీలో చేరితేనే పార్టీ మీద ప్రేమ ఉన్నట్టే ఏంటి? ఎక్కడున్నా నాకు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. నేను వెంకటేశ్వర స్వామిని ఎంత అభిమానిస్తానో ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి కూడా అంత అభిమానిస్తాను. నేను పార్టీలో ఉన్నా లేకపోయినా నిరంతరం పార్టీ కోసమే పనిచేస్తాను. అలాగే పనిచేశాను. 10 years నేను పార్టీ కోసమే పనిచేశాను. పార్టీలో లేనప్పుడు కూడా పార్టీ కోసమే పనిచేశాను. పార్టీలో ఉన్నప్పుడు కూడా 5 years నేను అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం నేను పనిచేశాను. సో పార్టీలో ఉన్నా లేకపోయినా, జాయిన్ అయినా అవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాను, వర్క్ చేస్తూనే 24 ఎన్నికలు తనే దగ్గరుండి 5 years నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. సో బిగ్ బాస్ తర్వాత మీకు చాలా అవకాశాలు వచ్చే ఉండొచ్చు సినిమాల విషయంలో కానీ. ఆల్రెడీ చేశాను, ఒక మూవీ చేశాను, ఇంకా మూవీ చేస్తున్నాను. రిలీజ్ రెడీ ఉందా? జూన్ ఆర్ మేలో రిలీజ్ రెడీగా ఉంది. ఫోటోస్ పంపిస్తాను. సో ఆల్రెడీ మీరు
బిజినెస్లో ఉన్నారు కాబట్టి గోల్డ్ బిజినెస్ అంటున్నారు, శారీస్ బిజినెస్ అంటున్నారు, ఎట్లాగో ఇండస్ట్రీ టచ్ ఉంది. సో మీరు బిగ్ బాస్ కూడా చేస్తున్నారు. రేపు పొద్దున సినిమాలు ఏమైనా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉందా? మేము రాజకీయాలు చేస్తాం, బిజినెస్లు చేస్తాం, అవకాశం ఉంటే మాకు నచ్చితే ప్రొడ్యూస్ చేస్తాం, నటిస్తాం, ఏదైనా చేస్తాం. ఇది మా జీవితం, మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాం. మీకేం అవసరం నన్ను అడుగుతున్నట్టుంది మీరు చెప్పే ఆన్సర్. మా ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం, మీరెవరు అడగడానికి? బట్ పబ్లిక్ కోసం అడగాలి, ఎందుకంటే మీ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. అందుకే అంటున్నాను నేను, రాజకీయాలు అనేది మా జీవిత ధ్యేయం. మీ ఫస్ట్ ఇంట్లోనే ఉన్నారు కూడా. ఇప్పుడు ఇంటికి పోతే సమాధానం చెప్పాలి. రాజకీయం అనేది మా లైఫ్. అతను బై ఛాన్స్ రాలేదు, బై చాయిస్ రాజకీయాల్లోకి వచ్చారు. 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు. తనకి ప్రజాసేవ ఇష్టం. గెలిచినా గెలవకపోయినా ఓడినా ఏదైనా సరే, పోటీ చేసినా పోటీ చేయకపోయినా తన ప్రజలతోనే ఉంటారు. ఇదైతే ష్యూర్. ఎప్పటి వరకు? టిల్ తన లాస్ట్ బ్రెత్ వరకు అది అవుతూనే ఉంటుంది. సో రాజకీయాలు చేయాలి, ప్రజాసేవ చేయాలంటే మాకు ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి? మేము రాజకీయం మీద డబ్బు సంపాదించే రకం కాదు, లంచాలు తీసుకునే రకం కాదు, భూ కబ్జాలు చేసే రకం కాదు, ఎక్కడ పదవి దుర్వినియోగం చేసే రకం కాదు. సో మరి ఎలా చేయాలి? మేము డబ్బులు సంపాదించుకోవాలి, వ్యాపారంలో సంపాదించుకోవాలి. సో రాజకీయం కోసం, ప్రజాసేవ కోసం, ఇక్కడ బిజినెస్ కోసం వచ్చాం. బిజినెస్లో ఏం చేస్తున్నాం? డబ్బులు సంపాదిస్తున్నాం. వచ్చిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ తీసుకెళ్ళి ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నాం. క్లియర్ అయిపోయిందా? చిన్న మాకు ఇంట్రెస్ట్లు ఏమైనా ఉంటే యాక్టింగ్ అంటే నాకు ఇష్టం, అతనికి ఇష్టం. సో చిన్న కోరికలు ఉన్నాయి కాబట్టి యాక్టింగ్ అవకాశాలు వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తున్నాం. ఇంకా మంచి అవకాశాలు ఏమైనా, భగవంతుడు మాకు మూవీస్ ఇష్టం కాబట్టి డబ్బులు ఏమైనా ఉంటే, అప్పుడు ఏమైనా మంచి స్టోరీ ఉంటే ప్రొడ్యూస్ కూడా చేస్తాను. ఇంతకుముందు ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తాను, అలాగే పార్టీ మీద పిచ్చితో వాలంటీర్ అనే మూవీకి ఇతనే నాకు చేసేది, నేనే ప్రొడ్యూస్ చేశాను. అప్పుడు రిలీజ్ అయిందా సినిమా? అది ఏదో యూట్యూబ్ లో పెట్టేసాం. అప్పట్లో ఎలక్షన్ బిజీలో ఉండి రిలీజ్ చేయలేకపోయాం. సరిగ్గా తెలియక సినిమా కాన్సెప్ట్ ఏంది? వాలంటీర్ అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఏంటి, మళ్ళీ ఆయన గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి, వాలంటీర్గా అని టైటిల్ పెట్టి అవన్నీ తీసాం. ఆఫ్టర్ ద అంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత, గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసాం. ఎలక్షన్ ముందు సెన్సార్ ఇష్యూస్ వచ్చినాయి, అందుకే మళ్ళీ. సో తర్వాత మూవీస్ కూడా ఏమైనా ఉంటే ప్రొడ్యూస్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఉంది, ఫ్యూచర్లో చేస్తాం. అంటే మీరు వైసీపీ అధికారంలోకి రావడానికి కీలకంగా మీరు పనిచేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సో రేపు శ్రీకాకుళం జిల్లాలో ఆయనకు మీరు ఎట్లాంటి థాట్స్? ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ బీయింగ్ ఏ పొలిటీషియన్, మీరు వెనకాలను నడిపిస్తున్నారు. ఓవైపు ధర్మానతో యుద్ధం నడుస్తుంది, ఇంకోవైపు అచ్చెన్నాయుడుతో పచ్చగడ్డ వేస్తే బగ్గు అంటుంది. సో ఈ పొలిటికల్ ప్రెషర్లో ఈయనకు కొత్త రూట్ వేసుకోవాలి. ఆయన ఇందాక దువ్వాడ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇస్తే అవకాశం వాళ్ళకి, ఎందుకంటే 2 కీలకమైన పిల్లలే, 3వ వ్యక్తి కూడా ఇష్టమైనటువంటి వ్యక్తి. సో ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? మా ఆయన దారి రహదారి, కొత్తగా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మా ఆయన చూసి ఒకడు భయపడాలి, కానీ ఆల్రెడీ భయపడి చేస్తున్నాడు ఒక్కొక్కడు, బయటకు చెప్పుకోవట్లేదు కానీ లోపల చాలా చేస్తున్నారు. దేనికి భయపడే రకం అసలు అతను కాదు. ఎందుకంటే తనకి దేని మీద తీపి ఉండదు, ప్రాణం మీద తీపి లేదు, డబ్బు సంపాదించాలని ఆశ లేదు, డబ్బు కూడబెట్టుకోవాలని ఆశ లేదు. ఇంక దేనికోసం? ప్రజల కోసం బతుకుతూనే ఉన్న రోజులు బ్రతుకుతాడు, దర్జాగా పోతారు. సో దానికోసం ఏం భయం లేదు. లాస్ట్ మినిట్ వరకు వైఎస్ఆర్సీపీతోనే ఉంటారు. అవకాశం ఉందా జిల్లా రాజకీయాలని చక్కగా ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టికెట్ వస్తే చక్కగా పోటీ చేస్తారు, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం. అంతే, అయిపోయింది. సో అంటే వైసీపీ కాదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? 100% యాక్సెప్ట్ చేస్తారు, చూస్తారు కదా. వైసీపీని కాదని మీకు మా పంద అప్పుడు వస్తుంది. పర్సనల్ ఓట్ బ్యాంకింగ్ అంటూ మా ఆయన కొంత ఓట్ బ్యాంకింగ్ ఉంది. మేము ప్రజల్లోకి వెళ్తే ఇప్పటికీ చూస్తున్నాం కదా, పర్సనల్ ఓట్ బ్యాంకింగ్ అంటూ ఉంది. ఇన్ఛార్జ్ మారినా సరే చాలా మంది ఇప్పటికీ మాతోనే ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు మాతోనే ఉన్నారు. చాలా ఓట్ బ్యాంకింగ్ మా హస్బెండ్కి ఎప్పుడు కూడా ప్రజల్లో దువ్వాడ శ్రీనివాస్ అంటే అభిమానం ఎప్పుడూ ఉంటుంది. సో ఇండిపెండెంట్గానే వెళ్తాము, చూసుకుంటాం. అప్పుడే ఆ పరిస్థితి రాదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాల్వ్ చేస్తారు అన్నది అనుకుంటున్నాం. చూద్దాం ఎలా వస్తుందో. ఈ ప్రశ్న ఆవిడని అడిగితే మా ఇష్టం అండి, మా ఇష్టం, మీకేంటి అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు. సో రెగ్యులర్గా అందరు అడిగేదే, చాలామంది కామెంట్స్లో మీ రీల్స్లో కూడా చూస్తాను, జూనియర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీకు సంబంధం లేదు, ఏదో ప్లాన్ ఉంటుంది కదా, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అది పర్సనల్ అఫ్ కోర్స్, ఎందుకంటే మెగా వారసుడు రాగానే ఫ్యాన్స్ చాలా సంబరాలు చేసుకున్నారు. సో మీకు కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆ ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది. చూద్దాం అది. ఓకే, సో ఎట్లాంటి సలహాలు ఇస్తున్నారు ఆయనకు? అతనికి సలహాలు ఇచ్చేంత నేను, నా వయసు అంతా, నాకున్న ఎక్స్పీరియన్స్ ఎంత అతనికి సలహాలు ఇవ్వడానికి, నేను ఇవ్వను. సో ఎట్లా చేసుకుంటున్నారు డేట్స్ కానీ, మీరు బిజినెస్లు కానీ, టైమింగ్స్ కానీ? హైదరాబాద్కు వచ్చారు, కొత్త ప్లేస్, వస్తూ పోతూ ఉండొచ్చు, బట్ ఇక్కడే ఉండి బిజినెస్ చేయడం కంప్లీట్లీ డిఫరెంట్. సో మీరు ఆల్రెడీ సెలబ్రిటీ. మేము ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే, బిజినెస్లో ఒక 10 days ఇక్కడ, రాజకీయంగా 10 days టెక్కల్లో, అలా ప్లాన్ చేసుకుంటున్నాం. సో అక్కడ ఇక్కడ 2 మేనేజ్ చేసుకుంటాం, ఆల్టర్నేటివ్గా మెయింటైన్ చేసుకుంటాం.
వెళ్తుండే మళ్ళీ ఎల్లుండి టెక్కలు వెళ్తున్నాను. మా ఇద్దరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వర్క్ లేకపోతే మేము పిచ్చి అయిపోతాం. మాకు 24 hours వర్క్ ఉండాలి. వర్క్ ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం. ఖాళీగా ఉంటే అసలు నచ్చం. కాశీ వారణాసి నుంచి ఇతల బెంగళూరు వరకు పర్చేజెస్ కానీ పాలిటిక్స్ కానీ ఏదైనా కారులోనే తిరుగుతాం. ఆన్ రోడ్ తిరుగుతూనే ఉంటాం, ప్రజల్ని కలుస్తూనే ఉంటాం. ఎక్కడెక్కడ మధ్యలో మ్యారేజెస్ ఉంటే వెళ్తూనే ఉంటాం. స్టేట్ లెవెల్లో ఇవన్నీ కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. ఆగదిది. బట్ మాధురి గారు, ఆయన వెరీ సీరియస్ కట్అవుట్. ఆయన చూస్తే భయపడుతూ ఉంటారు. ఆయన ఆహార్యం కూడా అంతే సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే ఆ బొట్టు పెట్టి ఒక ఫేస్లో కూడా ఒక చిన్న స్మైలే ఉంటుంది. సో ఒక సీరియస్ కట్అవుట్ ఉంటుంది. అట్లాంటి సీరియస్ కట్అవుట్ మీ ప్రేమలో ఎట్లా పడ్డారు, మీకు ఎట్లా కనెక్ట్ అయ్యారు అన్నదే ప్రశ్న. అంటే నేను కూడా ఆ టైపే కదా, అందుకే అట్రాక్ట్ అయి ఉంటాను. నాకు ఈ కట్అవుట్, నాకు యాక్చువల్గా సినిమాల్లో హీరోస్ కంటే విలన్సే ఇష్టం. విలన్ క్యారెక్టర్లే ఇష్టం. సో ఆ విధంగా నేను కూడా ది గుడ్ విలన్ అంటారు. మీకు ఒక గుడ్డే తెలుసు, బ్యాడ్ కూడా ఉంటుంది. తెలుసు, నేను ఆయన స్టోరీ విన్నాను కదా ఆయన గురించి. ఈవెన్ ఐఎమ్ బీయింగ్ ఏ తెలంగాణ పర్సన్, అది వరంగల్ అయినా కానీ నేను మీ గురించి చాలా సంవత్సరాల నుంచి వింటున్నా. సో ఇందులో ఉన్నాను కాబట్టి ఇంకెక్కువ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక అగ్రెసివ్ పర్సన్ కాబట్టి ఈ అగ్రెసివ్ పర్సన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. నాకు అగ్రెసివ్గా ఉంటే ఇష్టం. జనరల్గా ఏం నచ్చుతుంది దువ్వాడ గారిలో, ఆయన ఆహార్యంలో మీకు ఏం ఇష్టం? అతని స్మైల్, ద వాకింగ్ స్టైల్ అన్ని వాట్ ఎవర్. మీరు వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ అయిందా ఆయన వే ఆఫ్? ఏం లేదు. మీరేమైనా కొన్ని చేంజ్ చేశారు? ఎందుకంటే మీకు కాస్ట్యూమ్స్ పైన చాలా గ్రిప్ ఉంటుంది కాబట్టి ద వే ఆఫ్ డ్రెస్సింగ్ ఇవన్నీ. ఏం లేదు, కొంచెం హెయిర్ స్టైల్ మార్చాను అంతే. కొన్ని డ్రెస్సింగ్స్ కూడా. సో రింగ్స్ అండ్ షూస్ అండ్, ఎందుకంటే భారీగా కనిపిస్తున్నారు టాప్ టు బాటమ్, హెయిర్ నుంచి షూ వరకు కంప్లీట్లీ ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది. ఐ థింక్ ఇదంతా మీ సెలెక్షన్ ఏమో అనిపిస్తుంది. అది మాత్రం నిజమే. నాకు వాచెస్ ఇష్టం, షూస్ ఇష్టం, అలా కొంచెం నేను అవి ఎక్కువ షాప్ చేస్తూ ఉంటాను. సో ఐ థింక్ నా గెస్ కరెక్ట్ అయితే ఈ విషయం. కరెక్ట్. ఈవెన్ ద బ్రాస్లెట్ ఆల్సో ఇట్స్ లుకింగ్ వెరీ డిఫరెంట్. అది కూడా మీ సెలెక్షన్ ఏనా? అవును, బ్రాస్లెట్, వాచ్, ఇవన్నీ నేను పెట్టేవాడిని కాదు యాక్చువల్గా. ఏదో ఒకటి పెట్టి ఒక వారం రోజుల తర్వాత తీసేవాడిని. ప్యాంట్స్ అన్ని నేను 24 గంటలు వైట్ డ్రెస్ ఉండేది. ఎప్పుడు వైట్ అండ్ వైట్ లోనే ఉండేవాళ్ళు కదా, దాని నుంచి కొంచెం మీ కోరిక నెరవేరింది. ఇప్పుడు పొలిటీషియన్స్ వైట్ లోనే ఉండాలని రూల్ ఏ ఉంది. చేసేవన్నీ బ్లాక్ పనులు, వేసేదేమో వైట్ డ్రెస్. సార్ పొలిటీషియన్ అక్కడ, ఆయన కూడా బ్లాక్ పనులు చేస్తున్నారన్న. అదే చెప్పాను, పొలిటీషియన్స్ లో డిఫరెంట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్ అని చెప్తున్నాను. అందుకని. సో టెక్కలకి వెళ్తే మళ్ళీ వైట్ లోకి వెళ్ళిపోతారా? వైట్ షేడ్ కంప్లీట్ గా. సో ద బ్లాక్ షేడ్ ఇస్ దేర్ అండ్ ద వైట్ షేడ్ ఇస్ హియర్. కార్లో కానీ హైదరాబాద్లో కానీ కాంట్రాస్ట్ ఉన్న షర్ట్స్ వేస్తాను. నాకు ఇష్టం యాక్చువల్గా డార్క్ కలర్ షర్ట్స్, ఇవన్నీ చాలా ఇష్టం. అవన్నీ చంపుకునే బ్రతికేవాడిని. తినొచ్చి లేదు లేదు వేయాలి. ఎవరు చెప్పారండి పొలిటీషియన్ వైట్ షర్ట్? గుడ్ కాంబినేషన్, గ్రే అండ్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఇస్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. సో బాగా చేంజ్ చేశారు. ఇంకెట్లాంటి చేంజెస్ చూడొచ్చు ఆయనలో మేము? సరే, ఆ వైట్ షర్ట్ పక్కన పెడితే కమింగ్ నెక్స్ట్ డేస్లో ఇంకేం చేంజెస్ ఏం అవసరం లేదు. హీఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. ఎట్లా చూసుకుంటున్నారు మాధురి గారిని? ఎట్లా చూసుకుంటున్నారు? ఎందుకంటే మీరు చాలా ఇష్టంతో చాలా కాంట్రవర్సీలు ఎదుర్కొని, పొలిటికల్ కాంట్రవర్సీలు, సోషల్ మీడియా కాంట్రవర్సీలు, ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూస్తే విమర్శించే స్థాయిలోనే ఉన్నారు తప్ప ఎవరు కూడా మిమ్మల్ని కీర్తించే స్థాయిలో లేరు. విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ 9 కోట్లు 8 కోట్ల జనాభాలో 1,00,000 మంది ఉంటారా? 2 లక్షల మంది ఉంటారా? చెప్పలేము, ఎంతమంది అయినా ఉండొచ్చు. ఎంతమంది ఉంటారు? మీరు ఎంతమంది చూస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఉండొచ్చు? మహా అయితే కామెంట్లు పెట్టేవాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు 1,00,000 మంది ఉంటారు. మిగతా 8 కోట్ల మంది ఆదరిస్తున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ ఈ 1,00,000 మంది పట్టించుకుంటే జీవితంలో అస్సలు ముందుకు వెళ్ళాం, బ్రతకలేం. కానీ 1,00,000 మందికి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. ఎందుకు చెప్పాలి? నేను 1,00,000 మందికి ఎప్పుడు సమాధానం చెప్పట్లేదు. నేను ఎప్పుడు ట్రోలర్స్ కి సమాధానం చెప్పను, కామెంట్స్ చదవను, కామెంట్స్ రిప్లై కూడా ఇవ్వను. నేను ఎప్పుడు, చాలా మంది చూస్తారు కామెంట్స్ పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు. మొన్న రేణు దేశాయ్ కామెంట్స్ పెట్టుకుని ఏడుస్తుంది. ఎందుకు ఏడవాలి? నిన్ను అభిమానించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, కోట్ల మంది. ఎవడో 1-2 కామెంట్లు పట్టుకొని ఓ ఏడ్చుకుంటే మన జీవితంలో ఎప్పుడు ముందుకు వెళ్తాం? మనం ఎప్పుడు లైఫ్ లీడ్ చేస్తాం? పని పాట లేని వెధవలు, జీవితంలో పనికిరాని వెధవలు కామెంట్స్ పెడుతూ ఉంటారు. పనికొచ్చినాడు ఎప్పుడు కామెంట్ పెట్టాడు. నాకు ఇంతవరకు నా లైఫ్లో నెగిటివిటీ నాకు ఎదురు పడలేదు ఒక్కసారి కూడా. ఒక్క రోజు కూడా నా ఎదురుగా వచ్చి నాకు నెగిటివిటీ ఎదురు పడలేదు. ఇప్పుడు మీ ఇన్నేళ్లలో ఎవరో ఒకళ్ళు వచ్చి, సార్ మీరు రాంగ్ చేశారు సార్, మేడం మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నారని ఒక్కడంటే ఒక్కలు మమ్మల్ని చూసి తన్మయత్వం చెంది ఫోటో తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అదే చూసాం. మంచి పని చేసేవారని చెప్పేవాళ్ళు ఉన్నారు, నా వెల్ విషర్స్ ఉన్నారు, నా దగ్గర స్నేహితులు ఉన్నారు. శ్రీను నువ్వేం చేసినా తప్పు చేయవు మాకు తెలుసు, శ్రీను ఏది చేసినా మంచి చేస్తాడు, తప్పు చేయడని మాకు తెలుసు అని నాకు తిట్టగలిగే వాళ్ళు కూడా, నన్ను విమర్శించగలిగే వాళ్ళు కూడా నాకు అదే మాట చెప్పారు ఆఖరిలో వాళ్ళు. సో నేను ఎక్కడ నెగిటివిటీ పర్సనల్గా నేను ఇలా ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు ఎక్కడ వినలా, మీడియాలో వింటున్నాను. అంటే మిమ్మల్ని మొహం పట్టుకొని విమర్శించే స్థాయి ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు. శ్రీని ఏదైనా నువ్వు చేసిన తప్పురా అనేవాడు. ఆయన నెగిటివిటీ లేని వాళ్ళు, ట్రోల్స్ గురి అయిన వాళ్ళు, కామెంట్స్ లేని వాళ్ళు ఎవరు ఒక్కరున్నారు చూపించండి, ఒక్కరిని.
భగవంతుడితో సహా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మంచి మాటలు చెప్తారు, అవి వినొచ్చు కదా. చాగంటి కోటేశ్వరరావు గారు మంచి మాటలు చెప్తారు, గరికపాటి వారు మంచి మాటలు చెప్తారు. వాళ్ళని విమర్శిస్తున్నారే, వాళ్ళని ఏమైనా విడిచిపెడుతున్నారా? భగవంతుడికే తప్పలేదు ఇవన్నీ. దేవుణ్ణి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ విమర్శించే శాతం ఎప్పుడు ఉంటుందండి భూమి మీద, అది దాన్ని మనం పట్టించుకో. వంటింటి కుందేలా కూర్చొని ఇంట్లో మూల ఉంటే ఎవరు పట్టించుకోరు. కొంచెమైనా మనం సోషల్గా మూవ్ అయ్యి మనం బాగుపడ్డాము మంచిగా ఉన్నాము అంటే ఈర్ష్య పడేవాడు ద్వేషపడేవాడు చాలా మంది ఉంటారు. ఈర్ష్య అసూయలతోనే చేస్తారు వాళ్ళు. మనల్ని అందుకోలేరు, మనందరి స్థాయికి వాళ్ళు ఎదగలేరు. ఇందాక మీరు మాట అన్నారు, మహా అయితే 1,00,000 మంది ఉంటారొచ్చు, ఇంత మందిలో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎందుకు పట్టించుకో. మీరేం చేస్తున్నారంటే మీ మీద విమర్శ వచ్చినప్పుడు ఇందాక మీరు చాలా హుందాగా ఇచ్చారు ఆన్సర్. ఇది మీరు మిగతా వాళ్ళని ఎందుకు లాగుతున్నారు దీంట్లోకి? జాన్వీ కపూర్ లాగుతారు, పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ లాగుతా ఉంటారు, ఎందుకు వాళ్ళని తీసుకుంటారు? ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఎవరినో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు లాగుతారంటే, ఇప్పుడు నాకు ఎవరో అడిగారు రాజకీయంగా ఉండి 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మరి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ హీరో, నాకు ఇష్టం. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈ పిల్లల్ని చూసుకుంటున్నాడు, ఆ పిల్లల్ని చూసుకున్నాడు, అందరినీ చూసుకుంటున్నారు. ఫస్ట్ వైఫ్కి డైవర్స్ ఇచ్చేశారు. సెకండ్ రేణుదేశాయ్ చేసుకున్నారు. రేణుదేశాయ్ ఉండగానే ఇంకొక ఆవిడకి ప్రెగ్నెంట్ చేశారు. తర్వాత విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. మా ఆయన అలా చేయలేదు కదా. మా ఆయన ఫ్యామిలీ సెటిల్ చేసి ఆస్తులన్నీ ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకున్నారు. సో అక్కడ ఇన్స్పిరేషన్గా చెప్తున్నాను కానీ నెగిటివ్గా చెప్పట్లేదు. కానీ మీరు వచ్చి ఒక సంసారాన్ని కూల్చి మీరు హైజాక్ సంసారాన్ని కూల్చారని మీకు ఎలా తెలుసు? ఆవిడ ఒక్కతే చెప్పేస్తే నిజమైపోతుందా? మేము అన్ని చూపించాం కదా. ఆవిడే డైవర్స్ కావాలని కోరుకుంది. ఆవిడకి అధికార దాహం ఎక్కువ. ఇతను అధికారంలో ఉంటే ఆవిడకి నచ్చదు. ఆవిడ ఎదగాలనే కోరిక ఆవిడకి ఉంది. ఆవిడే ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఆవిడకి ఉంది. ఆ విధంగానే ఇప్పుడు పాములు కదుపుతుంది. ఆ విధంగానే రాజకీయం చేస్తుంది ఆవిడ. మధ్య ఈ సమస్య పరిష్కారం చేసుకుంటే కాదంత వరకు రాదు. అది ప్రజల వరకు, కార్యకర్తల వరకు, మీడియా వరకు, ఆఖరికి నేను నమ్మిన నా అత్యంత ప్రీతిపాత్రుడైన జగన్మోహన్ రెడ్డి వరకు తీసుకెళ్ళి నన్ను అబాస్పాలు చేసిన తర్వాత తాడు తెంపే వరకు లాగారు, అది కట్ అయిపోయింది. రేపొద్దున వాళ్ళే మీకు ప్రత్యర్థిగా నిల్చునేటువంటి అవకాశాలు తప్పే లేదు. ఒకవేళ ఆవిడ నిల్చుంటే ఈవిడ అక్కడ ప్రత్యర్థిగా నిలబెడతారు. ఏం పర్వాలేదు. ధర్మాన ప్రసాద్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇప్పుడు దువాడ సిన్ని ఎదుర్కొనే శక్తి ధర్మానికి లేదు కాబట్టి ఆవిడని పట్టుకొని పెట్టి నా ముందు పెట్టాలని చూస్తున్నాడు. ఓకే. సో ఒకవేళ ఆవిడని పెడితే మీరు వెంటనే మీ పావు గదిపిస్తారా, మీ చెస్ గేమ్ స్టార్ట్ చేస్తారా, మీరు కూడా మీ మాధురిగానే పెడతారా అక్కడ? మేము ఆడతాం, మాట మాకు ఉంటుంది కదా. ఇప్పుడు పాలిటిక్స్లో స్టెప్స్ వేసుకొని వెళ్తుంటాం కదా. చెస్ ఆడేటట్టే చెక్ 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 వెళ్తాం. అవును, చాలా చాలా చెస్లు ఆడుతున్నారు ఇప్పటివరకు సోల్జర్స్ కదా. అలాగా మీరు ఇంత క్వశ్చన్ అలాగే ఎగ్జాంపుల్గా కొన్ని తీసుకుంటాం. జాన్వీ కపూర్ కూడా తిరుపతి వెళ్ళింది. చాలా మంది సోషల్ మీడియాలో పెట్టారు, జాన్వీ కపూర్ కేక్ పట్టుకెళ్ళింది, కేక్ పట్టుకుంది, ఉంచింది అని చెప్పారు. సో ఆ విధంగా తను పట్టుకెళ్ళినప్పుడు లేదా మేము పట్టుకుంటే సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి నేను చెప్పాను. దానికి ఎవరినో తీసుకొచ్చి రావట్లే కదా. ఆ ముందు రోజు మేము 5th వెళ్తే దాని 6th వెళ్ళింది కాబట్టి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అందుకే కానీ ఎవరినో ఇందులో లాగాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ఎప్పుడు రాజకీయమే, రాజకీయం రాజకీయం రాజకీయం. మా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, గెలవాలి. మా ప్లాన్ ఎప్పుడు అదే ఉంటుంది. ఇంకా అంతకు మించి ప్లాన్స్ ఏమి ఉండవు. దువ్వాడ రాబోయేటి జమిలీ ఎన్నికలు 2029లో. సో 2029లో మీకు ఇంకా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో 2 టికెట్లకు 2 వైపుల నుంచి మీరు పోటీ చేస్తారేమో. అటు ఏపీ నుంచి మీరు, ఇటు తెలంగాణ నుంచి మాధురి గారిని దింపుతున్నారు, బ్యాక్ ఎండ్ నుంచి మీరు పావులు కదుపుతున్నారేమో అన్న కొన్ని లీక్స్ బయటకు వస్తున్నాయి. ఏదైనా టైమే చెప్పుద్ది కదా సార్. సో వాస్తవమే కదా. మోడీ గారి పేరు తీసుకొని నాకు ఇష్టం, బీజేపీ అంటే మోడీ గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను హిందూగా చెప్తాను, హిందూగా మనం గర్వపడాలి. మోడీ గారు మనకున్నారు. మోదీ లాంటి వ్యక్తి దేశానికి ఉండాలి, ఇంకెంత కాలమైనా ఉండాలి. ఆయన ఉంటేనే మనకి భవిష్యత్తు. ఒక హిందూగా నేను చెప్తున్నాను. అసలు మోదీ గారి వాయిస్ నా రింగ్ టోన్ ఉండేది నా మొబైల్కి. వైసీపీలో ఉన్నప్పుడు కూడా నా రింగ్ టోన్ మోదీ గారి వాయిస్, స్పీచ్. అలా అభిమానిస్తాం ఆయన్ని. ఆయన అభిమానించిన వాడు ఎవరు ఉంటారు? నేను హిందూగా బాగా ఇష్టపడతాను. ఆయన ఉండబట్టి ఈ దేశం ఇంత బ్రహ్మాండంగా, ఇంత సస్యశ్యామలంగా, ఇంత క్షేమంగా ఈ మత విధ్వంసాల నుంచి నడిపించుకొని వెళ్ళగలిగే ఒక ధీరోదాతుడు ఆయన్ని మేము అప్రిషియేట్ చేస్తాం మోదీ గారిని. అసలు బీజేపీ పాలసీసే మాకు ఇష్టం. అలా అని మీరు రాజకీయంగా దాన్ని లింక్ చేయటం కాదు, ఇష్టం అని చెప్తున్నా. ఇప్పుడు రాజకీయ శత్రుత్వం అనేది రాజకీయంగా కాకుండా మీ వైపు చూసుకుంటే వ్యక్తిగతంగా అయిపోతుంది. సో వ్యక్తిగత శత్రుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ని చాలా మాటలు అన్నారు, పవన్ కళ్యాణ్ తిట్టారు, మీరు పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ని కామెంట్ చేస్తున్నారు, మీ లైఫ్. నేను పవన్ కళ్యాణ్ని నేనేమంటున్నా అంటే, నేను ఒక మాట క్లారిటీ ఇవ్వాలి. నేను రామారావు గారు అభిమాని. నేను యాక్చువల్గా ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత చిరంజీవి గారిని చాలా ఎక్కువగా ఇష్టపడతాను. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నాకు సంబంధం లేదు, కానీ ధర్మాన ప్రసాద్ గారు నాకు మళ్ళీ అప్పుడు సస్పెండ్ చేయించారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర. ఏదో ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకొక అతన్ని గెలిపించామని, అది కక్ష పెట్టి నాకు చేశాడు.
ఆ గెలిచిన వ్యక్తి ఈయనకి పడదు కాబట్టి చేశాడు. అప్పుడు సస్పెండ్ అయిన తర్వాత చిరంజీవి గారు నాకు కబురు పెట్టారు, వెళ్ళాను, కష్టపడి పనిచేశాను ఆ పార్టీ కింద. శ్రీకాకుళం నుంచి సుమారు 250 వెహికల్స్ పెట్టి ప్రజారాజ్యం ఆవిర్భావం రోజు తీసుకెళ్ళాను. చిరంజీవి గారు కూడా చాలా మంచి నాయకుడు, ఉండవలసిన వ్యక్తి. ఆయనే కానీ పార్టీ ఉంటుంటే 2014లో ఆయనే సీఎం అయి ఉండేవాడు, ఇందులో డౌటే లేదు. ఆ వ్యాక్యూమ్ పీరియడ్ వచ్చింది, ఆయన అయి ఉండేవారు కూడా. సరే పార్టీ వైండ్ ఆఫ్ చేశారు. చేసేటప్పుడు కొంతమంది సీనియర్ లీడర్స్ కలిసి మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళాం. మీరు యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నారు, మరి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేస్తూ ఉంటున్నారు, విలీనం చేయకుండా ఎలియన్స్ పెట్టుకుంటే మంచిదే కానీ విలీనం చేయడం కరెక్ట్ కాదు, మరి మీరు బాధ్యులు కదా దీన్ని నడిపించండి అని అంటే, మాకేం అక్కర్లేదు ఎవడ మాకేం మాట్లాడదు, గెటౌట్ అనేసాడు చాలామంది లీడర్స్ని. పవన్ కళ్యాణ్ చాలామంది మేము వెళ్తే మాకు బ్లంట్గా అసలు విలువ కూడా ఇవ్వాల పంపించేశారు. అరే ఇంతకాలం పాటు ఈ పార్టీ కోసం జెండా మోసి కష్టపడి, ఇదంతా 2009 సంగతి, 2009, 10, 11 ఆ టైం నేను చెప్తున్నా. ఇప్పటి వాళ్ళకి ఇవి తెలియదు. ఆనాడు ప్రజారాజ్యం కోసం కష్టపడి కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలుసా? అది తెలియదు. అందులో నేను ఒకడిని. నేను ధైర్యంగా మొండి ధైర్యంతో నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇంక నేను మిగిలాను. చాలామంది చల్లాచెదరు అయిపోయారు, అలో లక్షణ అనుకుంటూ ఇబ్బంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సడన్గా వైండ్ ఆఫ్ చేస్తారు పార్టీ, ఆ ఫ్యాక్షన్ని మెయింటైన్ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడిపోయినారు. ఆ పరిస్థితుల్లో ఈయన కూడా పార్టీని నిలబెట్టడానికి సంబంధించిన ఒక మాట, మేము చేయలేమబ్బా, మీరు ఇంకో దారి చూసుకుంటే అన్నా బాగుండు, లేదు కొంచెం గౌరవంగా మాట్లాడి పంపించినా బాగుండు, ఏదీ లేకుండా కొంచెం అదొక రకంగా ఆయన బిహేవ్ చేశాడు. అది నా బ్రెయిన్లో ఎక్కేసిన తర్వాత ఇవి నేను చూసిన వ్యక్తిని. అతను 14లో మళ్ళీ రాజకీయాలంటూ వచ్చారు. ఇప్పుడు వరకు రాజకీయం అని చెప్తున్నారు, ప్రశ్నిస్తానంటాడు, ప్రశ్నించడం మానేసినాడు. ప్రశ్నించడానికే వచ్చాను అంటాడు. బ్రెయిన్ లో కోపం ఉంది కాబట్టి మీరు మీకు తెలిసినది జనసేన కార్యకర్తలకు తెలిసింది 2014 నుంచే, నాకు తెలిసింది 2009 నుంచి 8 నుంచి. పార్టీ ప్రజారాజ్యం ఆవిర్భావం నుంచి కష్టపడిన వ్యక్తిని నేను. జిల్లా పార్టీ అధ్యక్షుడిని చేశాను, పోటీ చేశాను. చిరంజీవి గారు నా కోసం టెక్కలు వచ్చారు, నామినేషన్ వేయించారు. వేసిన తర్వాత ఆయన 20 రోజులు టెక్కల్లో ఉండి ప్రచారం చేస్తామని నిర్ణయించుకున్నారు. ఇన్ని జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ ఎన్నికలు బై ఎలక్షన్లో, ఆ ఎన్నికలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఎన్నిక నేనే ప్రచారం ఆపేసుకున్నాను. అప్పుడు చిరంజీవి గారు శ్రీనివాస్ ఖర్చు అయిపోయి ఉంటాయి అని ₹1 కోటి పంపించారు. చిరంజీవి చూసారు ఎంత గొప్ప లీడరో. చిరంజీవి గారు పార్టీ వైండ్ ఆఫ్ చేసేయచ్చు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఆయనకు ఉన్నాయి. అందుకే నేను చిరంజీవి గారిని ఇష్టపడతాను. కొంతమంది అంటారు అన్నని ఇష్టపడతాడు, తమ్ముడిని ఇష్టపడ్డాడు. అరే నాది ఎందుకంటే మీరు తమ్ముడిని అంతా విమర్శించి మొన్న ఉగాది పండుగ రోజు మీరు వెళ్ళి చిరంజీవి గారు ఒక టీవీ ఛానల్ సందర్భంలో చిరంజీవి గారు అన్నారు సొంత తమ్ముడిని తిడుతుంటే కొంచెం బాధ ఉంటుంది అని చెప్పేసి. సో దాంట్లో మీరు కూడా ఉన్నారు కదా. చెప్తున్నాను కదా సార్, మీరు వేరు, మీ బ్రదర్ వేరు, మీ తండ్రి వేరు, అలాగే మీ సిస్టర్స్ వేరు. ఒక్కొక్కరితో నేను చూస్తాను. మనం అందరం ఒకలాగే చూసేయాలని ఏం లేదు. బిహేవియర్స్ కూడా మనం అలాగే ఉంటాయి. నేను వేరు, నా తమ్ముడు వేరేగా ఉంటాడు, ఇంకో రకంగా ఉంటాడు. కాబట్టి అందరినీ దువ్వాడ శ్రీనివాసులు ఎలా చూస్తారు, అందరినీ తమ్ముళ్ళని ఎలా చూస్తారు నన్ను, అది జరగదు సార్, అది రాంగ్. అది చిరంజీవి గారు అంటే నా దృష్టిలో ఒక గొప్ప లీడర్, మంచి నాయకుడు. పార్టీని నడిపించుంటే ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కానీ ఆ పార్టీని నడిపించే దానిలో కూడా పార్టీని విలీనం చేయటం లేదు, విలీనం చేసేస్తున్నాను విషయాన్ని మాతో చర్చించినప్పుడు నేను అది అడగడానికి వెళ్ళేటప్పుడు ఈయన రెస్పాన్స్ నేను చూశాను. ఒక లీడర్గా ఈయన మాకు సపోర్ట్ చేయాల, ఒక లీడర్గా వాదార్చలా. ఆ వాదార్చిన లీడర్ ఈరోజు పార్టీ అనుకుంటూ ఎలా వచ్చారు అన్నది నా ప్రశ్న. ఆ ప్రశ్నలో ఉంచి ఉద్భవించిందే నా కోపం, అంతేగాని చిరంజీవి గారు అంటే ప్రేమ ఎప్పుడు ఉంటుంది నాకు. ఆయన మంచి లీడర్. ఇది ఎందుకు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఉంటుంది సార్? ఇప్పుడు ఆయన మాకు శత్రువు, ఆస్తులు గొడవల అంత మాకు సిద్ధాంతపరమైన బిహేవియర్, సిద్ధాంతపరమైనటువంటి గొడవ అది. ఆ సిద్ధాంతపరమైనటువంటి మా అభిప్రాయాన్ని నేను ఎప్పుడూ చెప్తుంటాను. ప్రశ్నించడానికి వచ్చానంటారు, ఇప్పుడు ప్రశ్నించడం మానేసినారు. ధర్మరాజు చెప్పాడు, ఈ భూమి మీద అతి సులువైన విషయం ఏంటంటే ప్రశ్నించడం, అతి కష్టమైన విషయం ఏంటంటే సమాధానం చెప్పడం. ఇప్పుడు ఆయన చెప్పడం కూడా కష్టమే. ఇప్పుడు ఆయన ప్రశ్నించడానికే వచ్చానన్నారు. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించరు? ప్రశ్నకి ఒకవేళ ప్రశ్నిస్తే సమాధానం ఆయన దగ్గరే ఉంది, సమాధానం ఆయనే చెప్పాలి కాబట్టి ప్రశ్నించరు. అది ఇలాంటివి నేను విమర్శిస్తుంటాను. అంతేగాని లేదు ఇవన్నీ నాకు అనవసరం అనుకుంటే రాజకీయాల్లో తప్పుకోవాలి.
ప్రశ్నించినప్పుడు ఒక సమాధానం ఉంటుంది, సమాధానం చెప్పేటప్పుడు మరో ప్రశ్న ఉంటుంది. రెండింటిని బ్యారేజ్ చేసుకొని వెళ్ళగలిగినప్పుడే రాజకీయం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే వైసీపీ నుంచి ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాను, కానీ రాజకీయాలు ఓటు బ్యాంకు మాత్రం మాకుంది, మా ఫాలోవర్స్ మాకున్నారని చెప్పేసి అన్నారు. కేవలం మీ ఒక్కరి వరకే అంటున్నారా, లేదంటే ఉత్తరాంధ్ర మొత్తం కూడా మీ అభ్యర్థులు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా పోటీ పెడతా. ప్రతి నియోజకవర్గంలో మా మనుషులు పోటీ చేస్తారు. ఉత్తరాంధ్ర నేను చెప్పలేను, కానీ మా జిల్లా వరకు నా వ్యక్తులు పోటీ చేస్తారు. అంటే ఇది మాకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సమస్య కాదు నాకు ఇది. అతనికి మాకు ఎప్పుడు మంచి సంబంధాలు ఉంటాయి. అక్కడ లోకల్ ఇష్యూస్ ధర్మాన ప్రసాద్ నాశనం చేస్తున్నాడు. ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతాలి అన్నాడు అచ్చెన్నాయుడు. ఎందుకు ధర్మాన ప్రసాద్ రెస్పాండ్ అవ్వడు? వాళ్ళ చుట్టాలు, బంధుత్వం, కేడీ బ్రదర్స్ వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసే ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోరు. వైసీపీ నాశనానికి ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చూస్తే టీడీపీ తాలూకా అంతర్గత దెబ్బతీయడానికి అచ్చెన్నాయుడు చూస్తాడు. సరే టీడీపీని దెబ్బతీయలేపాడు అనుకోండి, అతను ధర్మాన ప్రసాద్ గెలవటానికి ఒక వీక్ క్యాండిడేట్ని తీసుకొచ్చి, సర్పంచ్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే పెట్టాడు. అక్కడ ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నారు, గుండప్పల సూర్యనారాయణ గారి కుటుంబం, వాళ్ళని సమాజ్ చేసి పడేసాడు. చూసారా, అక్కడ ఎందుకు ధర్మాన ప్రసాద్ గెలవాలి? ఇక్కడ ధర్మాన ఏం చేస్తాడు? దువ్వాడ శ్రీనివాసం చంపేయాలి, ఎందుకంటే అచ్చెన్నాయుడు గెలవాలి. ఇలాంటి లుచ్చ రాజకీయాల మీద నా యుద్ధం ఉంటుంది. కుల రాజకీయాలు, కులం కూడా, కులాధిపత్యాలు కూడా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఏం చేస్తున్నారంటే, కాళింగలు, మాకు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు జిల్లాలో, కాపులు, రెడ్డీసు, యాదవాసు, ఎస్సీసు, ఇతర బీసీ కులాలు, ఓసీ కులాల మీద దాడులు చేస్తున్నారు. ఏ రకంగా దాడులు చేస్తున్నారంటే, అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు అన్నీ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువుల్ని అధికారులుగా తెచ్చుకున్నారు. వాళ్ళు చెప్పేటట్టు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేయటం వల్ల ఇతర కులాలకి, ప్రజలకి, సంఘాలకి నష్టం జరుగుతుంది. దీని మీద నా ప్రతిఘటన. తెలుగుదేశంలో కూడా అదే జరుగుతుంది. ఒకే కుటుంబంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఏంటి? ఏం కళా వెంకటరావుకి ఇవ్వకూడదా కాపు నాయకత్వం? ఏం కాళింగులకి ఇంకో మంత్రి ఇవ్వకూడదా? ఇంకెవరు లేరా? ఇది వైసీపీలో అదే జరుగుతుంది కదా. సీతారాంకి టికెట్ లేదని చెప్తాడు ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్. హూ ఆర్ యూ? నీకున్న స్థాయి ఏంటి? అది అధ్యక్షుడు చెప్పాలి, నువ్వెవరు చెప్పడానికి? మమ్మల్ని సస్పెండ్ చేయడానికి కారణం అవుతాడు, సాయిరాజుని పక్కన పెడితే జరుగుతుంటే మరి ఎందుకు? ఇది కదా నా యుద్ధం. మీ అధ్యక్షుడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఆయన చుట్టూ ఉన్నట్టు కోటరీని ఎందుకు కంట్రోల్? మా అధ్యక్షులే కాదు, చంద్రబాబు నాయుడు పరిస్థితే కదా. ఇక్కడ 2 దగ్గరలు ఇదే జరుగుతుంది, 2 అధిష్టానాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఈ 4 కలిపి జిల్లాను నాశనం చేస్తున్నారంటున్నాను నేను. ఈ 4 మీదే నా యుద్ధం ఉంటుంది అంటున్నా. అన్ని కాళింగ కులం కోసం కాదు, అన్ని కులాల కోసం యుద్ధం చేస్తాను ఇప్పుడు. ఒక రాష్ట్ర నాయకుడిగా మారబోతున్నారు ఆయన. ఈ 70s 80s ఇంకా ఎన్ని రాజకీయాలు చేస్తారండి? ఇంకా యూత్ రావాలి, కొత్త వాళ్ళకి అవకాశం రావాలి. ఎప్పుడు ఆ చింతకాయ పచ్చడైనా 70 చాదస్తం, ముసలైపోతే చాదస్తం పెరుగుతుంటది. ఆ చాదస్తంతో ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. రాజకీయాల్లో కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు, యూత్ రావాలి. నాకు టికెట్ ఇవ్వద్దండి ఒక రకంగా కంక్లూడ్ అయితే. ఒక పని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా నా ఇతరులకు ఉంటుంది అదే ఉద్దేశం. నేను మాట్లాడబోయేది కూడా ధర్మానికి సీతారామన్ తీసేశారు కదా, నన్ను పక్కన పెట్టారు కదా, ప్రసాద్ని తీసేయండి, కృష్ణదాస్ని తీసేయండి. ఎందుకు 70 ఏళ్ళంతా కొత్త వాళ్ళు పెడదాం, అందరం కలిసి పనిచేద్దాం. మేమందరం కలిసి కష్టపడామని నమ్మితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పదవి ఇస్తారు. లేదు అనుకుంటే పక్కనతో. మీకున్న మైండ్ సెట్ మిగతా వాళ్ళకు ఉండాలి కదా. ఉండాలి. నేను అంటున్నా నాకు టికెట్ ఇవ్వద్దు. అలా అయితే నేను ఇండిపెండెంట్ లేదు ఏం లేదు పార్టీ కింద కష్టపడతాను. వాళ్ళని ముందు బయటికి తీయండి, వాళ్ళ వల్ల నాశనం అయిపోతుంది రాజకీయం అంటున్నా. వాస్తవం మీరు అన్నట్టు చేంజ్ రావాలి, కొత్తోడు రావాలి, యువత రావాలి. వీళ్ళెవరు ఎంతకాలం? వీళ్ళ బూజు పట్టేసిన బ్రెయిన్స్ ఇంకా పాత రాజకీయాలే చేస్తారు. పాత చింతకాయ పచ్చడిలాగా వీళ్ళ కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. వీళ్ళు ఇంకా రాజకీయాలు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ దువ్వాడ గారు, దివేల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. కమింగ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హోప్ మీ భవిష్యత్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొలిటికల్గా ఎంత ప్రెషర్ ఉన్నా కానీ, బట్ మీరున్నటువంటి ఈ లైఫ్, మీరున్నటువంటి ఈ ఏదైతే కలర్ఫుల్ లైఫ్ ఉందో ఇది ఇంకా కలర్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. సో ఇది దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి గారితో జరిగినటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.